హలో కొర్కోడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనము హైపర్ టెన్షన్ సిరీస్ కోడ్ చూస్తూ వచ్చాం. I10 ఎప్పుడు కోడ్ చేస్తాము, I11 సిరీస్ ఎప్పుడు కోడ్ చేస్తాం, I12 సిరీస్ ఎప్పుడు కోడ్ చేస్తామో చూసాము. ఒకవేళ మీకు I11 I12 అర్థమైతే ఇప్పుడు I13 సిరీస్ చూద్దాం. I13లో 4 కోడ్స్ ఉంటాయి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు I13.0, I13.1 సిరీస్ కోడ్స్ అండ్ I13.2. సో I13.0, I13.2 ఇక్కడ నేను డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేశాను కదా, ఇవి రెండు సర్కిల్లో ఉన్నాయి. I13.0, I13.2 ఎప్పుడు రిప్రజెంట్ చేస్తాము అంటే పేషెంట్కి హైపర్ టెన్షన్ ఉండాలి, CKD ఉండాలి, సేమ్ వే హార్ట్ ఫెయిల్యూర్ ఉండాలి. ఈ 3 కండిషన్స్ ఉన్నప్పుడు మనం I13.0 కానీ I13.2 కానీ యూస్ చేస్తాం. I13.0 ఎప్పుడు యూస్ చేస్తామంటే మనకు తెలుసు 0 పెద్దదా 2 పెద్దదా అంటే 2 పెద్దది కదా. సేమ్ వే ఎప్పుడైనా CKD స్టేజ్ హయ్యర్ స్టేజ్ లైక్ CKD స్టేజ్ 5 or CKD స్టేజ్ 6 ఉంది అంటే అప్పుడు మనం I13.2 యూస్ చేయాలి. అంటే హైపర్ టెన్షన్, CKD స్టేజ్ 5 ఆర్ CKD స్టేజ్ 6 ప్లస్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే I13.2. వేరాజ్ హైపర్ టెన్షన్, CKD 1 to 4 స్టేజెస్ ఆర్ CKD స్టేజ్ తెలీదు ప్లస్ హైపర్ టెన్షన్ ప్లస్ హార్ట్ ఫెయిల్యూర్ ఇవి ఉంటే I13.0 ఇలా రిప్రజెంట్ చేస్తాం. దెన్ హైపర్ టెన్షన్ ఉంది, హార్ట్ ఫెయిల్యూర్ లేదు కానీ హార్ట్ డిసీజ్ ఉంది అండ్ ఆల్సో CKD ఉంది, అప్పుడు I13.10, I13.11 కోడ్స్ని యూజ్ చేస్తాం. సో I13.10 ఎప్పుడంటే CKD స్టేజ్ అన్స్పెసిఫైడ్ అయినప్పుడు ఆర్ CKD స్టేజ్ 1 to 4 వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్ అయితే I13.10. సేమ్ వే I13.11 ఎప్పుడు రిపోర్ట్ చేస్తామంటే హైపర్ టెన్షన్, CKD స్టేజ్ 5 or 6 అండ్ హార్ట్ డిసీజ్. ఇలా మనకి టోటల్గా I13 సిరీస్లో 4 కోడ్స్ ఉంటాయి టీమ్. అండ్ ఈ 4 కోడ్స్ని యూజ్ చేసేటప్పుడు సపరేట్గా I10 కానీ లేకపోతే I11 కానీ I12 కానీ యూజ్ చేయకూడదు. మనకు తెలుసు I11 వచ్చేసి హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్, I12 వచ్చేసి హైపర్ టెన్షన్ విత్ CKD. ఆ హైపర్ టెన్షన్, CKD, హార్ట్ డిసీజ్ వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్ మొత్తం కాంబినేషన్ కూడా I13. సో I13 విల్ బి మోర్ స్పెసిఫిక్ దాన్ I10, I11, I12. మళ్ళీ చెప్తున్నా, I13 కోడ్ చేస్తున్నప్పుడు I10 కానీ I11 కానీ I12 కానీ సపరేట్గా కోడ్ చేయకూడదు. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.